హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజీ. ఇవాళ అలెప్పిలో నా సెకండ్ డే. ఫస్ట్ డే అయితే కనుక నేను చాలా బాగా ఎంజాయ్ చేసేసాను. మార్నింగ్ అలెప్పి రీచ్ అయిన తర్వాత నేను డైరెక్ట్ కుర్పాస్ నుంచి వచ్చి విజిట్, అక్కడ నుంచి నేను తిరిగి హాస్టల్కి వచ్చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ బోట్లో అయితే కనుక నేను ఒక బ్యాక్ వాటర్ స్ట్రిప్ అయితే కనుక చేసేసానండి. జస్ట్ ఒక 80 రూపీస్తో 3 అవర్స్ పాటు నేను ఒక బ్యాక్ వాటర్ స్ట్రిప్ అయితే చేశాను. చాలా బాగుందండి బ్యాక్ వాటర్ స్ట్రిప్. ఇవాళైతే కనుక నేను ఇక్కడ అలెప్పికి అయితే కనుక నా హాస్టల్ నుంచి బై వాక్ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ బ్యాక్ వాటర్స్ నుంచి నడుచుకుంటూ అయితే కనుక నేను ఇప్పుడు జర్నీ చేస్తాను. ఒక 3 కిలోమీటర్స్ ఉందండి. నేనైతే కనుక ఇప్పుడు స్టార్ట్ అవుతాను. నేను అలెప్పి టౌన్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను అలెప్పి నుంచి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మారాయి బీచ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. చాలా మంచి బీచ్ అనమాట. చాలా క్రౌడ్ తక్కువగా ఉంటుంది, ప్లస్ చాలా నీట్గా ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే కనుక ఆ బీచ్ ప్లాన్ చేసుకున్నాను. నేను ఆ బీచ్కి వెళ్ళి ఆ బీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి అలెప్పి టౌన్కి వచ్చేసి కాసేపు అలెప్పి టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానండి. అలెప్పి టౌన్లో ఉన్న టెంపుల్స్ కానీ లేకపోతే ఆ నియరెస్ట్ క్లోజెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక చూద్దాం అనుకుంటున్నాను. బట్ బీచ్కి వెళ్ళి రావడానికి నాకు ఎంత టైం పడుతుందో తెలియదు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను టౌన్కి వెళ్ళి టౌన్ నుంచి నేను మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్యాచ్ చేసి నేను బీచ్కి వెళ్ళి మళ్ళీ బీచ్ నుంచి తిరిగి నేను అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వద్దాం అనుకుంటున్నాను. నా జర్నీ అయితే కనుక నా హాస్టల్ నుంచి అలెప్పి టౌన్కి స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్. నేను హాస్టల్ నుంచి అలెప్పి టౌన్కి అయితే కనుక వాక్ చేసుకుని వెళ్తున్నాను. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి హౌస్ బోటింగ్ పార్కింగ్ ఏరియా అండ్ బుకింగ్ ఏరియా. నా హాస్టల్కి కొంచెం దూరం వస్తే కనుక ఇక్కడ ఒక హౌస్ బోటింగ్ బుకింగ్ పాయింట్ ఉంది. మీరు చూడొచ్చండి, రైట్ సైడ్ అయితే కనుక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పోలీస్ కంట్రోల్ రూమ్ అనమాట ఇది. మీకు ఇక్కడ నుంచి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది హౌస్ బోటింగ్స్ గురించి. అలాగే ఈ హౌస్ బోటింగ్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మీకు చాలా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన హౌస్ బోట్ చూస్ చేసుకుని మీరు వాళ్ళతో కనుక డైరెక్ట్గా మీరు ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళే రోడ్డు. మీకు ఇక్కడ ఆటో స్టాండ్ అయితే అవైలబిలిటీ ఉందండి. మీకు ఇక్కడ నుంచి ఒక 60 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే కనుక ఆటో ఛార్జ్ చేస్తారు టౌన్కి. ఇది వచ్చేసి మీకు కనెక్టింగ్ రోడ్స్ అనమాట అండి. మీకు ఇక్కడైతే కనుక 2 రోడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్రిడ్జ్కి అవతల ఒక రోడ్డు ఉంది, ఈ బ్రిడ్జ్ దాటాక ఒక రోడ్డు ఉంది. ఈ 2 రోడ్లు కూడా అలెప్పి టౌన్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట డైరెక్ట్గా. అలాగే మిగతా బ్యాక్ వాటర్స్ వరకు కూడా ఈ రోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఎలాగ వాక్ చేసుకుంటూ బ్యాక్ వాటర్స్ అన్ని కూడా చూసి రావచ్చు అనమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి, ఒక వాటర్ అయితే కనుక బ్యాక్ వాటర్స్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్గా వీళ్ళు మేక్ చేస్తున్న బ్యాక్ వాటర్స్ అనమాట. ఒక సిటీ లైన్కి అయితే కనుక ఈ బ్యాక్ వాటర్స్ వెళ్ళిపోతుంది కంటిన్యూగా. మెయిన్ లైన్లో నుంచి ఇది ఒక సబ్ లైన్ అనమాట. ఇక్కడైతే కనుక ఎలాంటి హౌస్ బోటింగ్ యాక్టివిటీస్ లేవండి. ఓన్లీ ఒక చిన్న బోట్స్ అయితే కనుక ట్రావెల్ అవుతున్నాయి. లోకల్ పీపుల్స్ మాత్రమే అవి యూజ్ చేస్తున్నారు. టూరిజం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఏమీ లేదు. మేబీ ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాకైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బ్యాక్ వాటర్ సంబంధించి. మేబీ ఏమన్నా నెక్స్ట్ ఒక ట్రిప్స్ అయితే ఓపెన్ అవ్వచ్చు. రైట్ సైడ్ అయితే కనుక నాకు హౌసెస్ అయితే ఉన్నాయండి, లోకల్ సంబంధించిన హౌసెస్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ హాస్టల్స్ అండ్ హోటల్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయండి. నా హాస్టల్ నుంచి అలెప్పి టౌన్కి అయితే నేను రీచ్ అయిపోయాను.
ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే కనుక నేను వాక్ చేశాను. బ్యాక్ వాటర్స్ నుంచి అయితే కనుక నేను మంచిగా వాక్ చేసుకుంటూ వచ్చేసాను. బస్ స్టాండ్ వచ్చేసి కొంచెం ఫ్రంట్లోనే ఉందన్నమాట. అయితే ప్రైవేట్ బస్ స్టాండ్ వచ్చేప్పటికి ఇంకో వేరే ప్లేస్లో ఉందన్నమాట. అలపి బస్ స్టాండ్, గవర్నమెంట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రైవేట్ బస్ స్టాండ్ కొంచెం డిస్టెన్స్లో ఉంది. నేనైతే కనుక ఇప్పుడు ఆ ప్రైవేట్ బస్ స్టాండ్కి అయితే వెళ్తాను. ఒకసారి అయితే కనుక ఇక్కడ నేను అలపి బస్ స్టాండ్ దగ్గర టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందండి, ఒకసారి నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంకేమైనా వేరే ప్లేసెస్ చూడటానికి కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అనేసి నేనైతే కనుక ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటాను. ఇదేనండి ఇన్ఫర్మేషన్ సెంటర్. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అలపి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఏదైనా టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ అవైలబిలిటీ ఉంది. రీజనబుల్ రేట్ ఉంటుందండి ప్రైవేట్తో పోల్చుకుంటే బయట దాంతో. ఇక్కడ కొద్దిగా మీకు బడ్జెట్లోనే దొరుకుతుంది. హౌస్ బోటింగ్స్ వచ్చేప్పటికి మీకు మినిమం 400 రూపీస్ అయితే ఫర్ అవర్ స్టార్ట్ అవుతున్నాయి. నేనైతే కనుక ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి. ప్రైవేట్ బస్ స్టాండ్ నుంచి అయితే కనుక నాకు మరారి బీచ్కి అయితే కనుక డైరెక్ట్ బస్ అవైలబిలిటీ ఉంది. ఎవ్రీ హాఫ్ అవర్కి ఒక బస్ అయితే అవైలబిలిటీ ఉంటుందని చెప్పారు. ఒకవేళ మీరు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ తీసుకుంటే కనుక మీకు లేట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. ఇదేనండి మున్సిపల్ బస్ స్టాండ్, అలపి ప్రైవేట్ బస్ స్టాండ్ అనమాట, మున్సిపల్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అయితే కనుక మ్యాక్సిమం అన్ని ప్లేసెస్కి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఒక్క కేరళ అలపి మాత్రమే కాదండి, మీకు అవుట్ ఆఫ్ కోయంబత్తూరు, హైదరాబాద్, విశాఖపట్నం అలా అన్ని ప్లేసెస్కి అయితే కనుక ఇక్కడ నుంచి ప్రైవేట్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడైతే కనుక నేను బ్లూ కలర్ లైన్ బస్ అయితే కనుక ఎక్కాల్సి ఉంటుంది. బ్లూ కలర్ లైన్ బస్ వచ్చేటప్పటికి ఈ మరారి బీచ్ రూట్లో వెళ్తుంది అనమాట. అదిగోండి ఆల్రెడీ ఒక బ్లూ కలర్ బస్ అక్కడ రెడీగా ఉంది. నేనైతే కనుక ఇప్పుడు ఆ బస్సు ఎక్కేస్తాను. మళ్ళీ ఆ బస్ మిస్ అయితే కనుక నాకు హాఫ్ అన్ అవర్ దాకా బస్సు లేదు. నేనైతే బస్సు ఎక్కేసానండి. నాకైతే కనుక అలపి టౌన్ నుంచి, ఈ అలపి టౌన్ మున్సిపల్ బస్ స్టాండ్ నుంచి మరారి బీచ్కి అయితే కనుక నాకు 15 రూపీస్ బస్ టికెట్ అయితే కనుక తీసుకున్నారు వన్ వేకి. సో ఇది చాలా తక్కువ రేట్ అనుకుంటున్నానండి. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 15 రూపీస్ అనేది చాలా రీజనబుల్ నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేనైతే కనుక ఈ ట్రిప్ని కూడా బడ్జెట్లోనే కంప్లీట్ చేసేస్తాను. నా జర్నీ అయితే కనుక అలపి టౌన్ నుంచి మరారి బీచ్కి అయితే వెళ్తుందండి. నేను అలపి మున్సిపల్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కాను. ఇక్కడ నుంచి అయితే కనుక ఒక 40 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట బీచ్కి రీచ్ అవ్వడానికి. నాకైతే కనుక బస్ టికెట్ 15 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారు వన్ వేకి. అలాగే రిటర్న్ కూడా సేమ్ కాస్ట్ అండి, 15 రూపీసే. మోస్ట్లీ నేను ఈ ట్రిప్ అయితే కనుక 30 రూపీస్తో కంప్లీట్ చేసేయచ్చు. అలపి టౌన్ నుంచి బీచ్కి అండ్ బీచ్ నుంచి మళ్ళీ అలపి టౌన్కి, మారారి పాలెంకి. ప్రైవేట్ బస్ అయితే కనుక బీచ్కి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే కనుక స్టాప్ ఉంది. ఇది కొంచెం విలేజ్ లోపల నుంచి వెళ్ళే రూట్ అనమాట ప్రైవేట్ బస్సు. మీకు గవర్నమెంట్ బస్ వచ్చేటప్పటికి నేషనల్ హైవేలో వెళ్ళిపోతుంది. మీరు అక్కడ నేషనల్ హైవేలో దిగి మళ్ళీ అక్కడ నుంచి బీచ్కి రావాలంటే కనుక లోకల్ ఆటో కానీ లేదంటే బస్, మళ్ళీ అక్కడ నుంచి లోకల్ బస్ కానీ తీసుకుని మీరు రావాల్సి ఉంటుంది. ప్రైవేట్ బస్ అయితే కనుక మీకు కన్వీనియంట్గా ఉంటుందండి. బీచ్ ముందు దిగుతారు, మళ్ళీ మీ రిటర్న్ కూడా బీచ్ ముందు నుంచే మళ్ళీ మీకు బస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. రఫ్కి అయితే కనుక 40 మినిట్స్ టైం అయితే కనుక పడుతుందన్నమాట. నేను మెయిన్ రోడ్లోంచి మరారి బీచ్ రోడ్లోకి అయితే కనుక వాక్ చేసుకుని వెళ్తున్నాను. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఉంది వచ్చేసి మెయిన్ రోడ్డు. నేనైతే కనుక ఇప్పుడు బీచ్కి వాక్ చేసుకుని వెళ్తున్నానండి ఈ రోడ్లో. ఇక్కడైతే కనుక రోడ్ ఎంట్రన్స్ ఆటోస్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ వాక్ చేయలేకపోతే కనుక ఆటో సర్వీస్ తీసుకుంటే కనుక వాళ్ళు మీకు 40 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారండి. 40 రూపీస్ నుంచి 50 రూపీస్ ఆ రేంజ్లో అయితే వాళ్ళు అడుగుతున్నారు బీచ్ దగ్గర డ్రాప్ చేయడానికి. బట్ వాక్బుల్ డిస్టెన్స్ ఏనండి, పెద్ద లాంగ్ అయితే కాదు, ఒక 700 మీటర్స్ లోపే ఉంటుంది డిస్టెన్స్. ఒక 10 to 15 మినిట్స్ అయితే కనుక మీరు వాక్ చేసి వెళ్ళిపోగలుగుతారు. నేనైతే కనుక వాక్ చేసి వెళ్తున్నాను. అలాగే ఈ బీచ్ రోడ్లో అయితే కనుక మీకు హోమ్ స్టేస్ అలాగే రిసార్ట్స్ అయితే కనుక అవైలబుల్ ఉన్నాయండి. హోమ్ స్టేస్ వచ్చేటప్పటికి మీకు మినిమం ఒక 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో అయితే కనుక దొరుకుతున్నాయి. అలాగే మీకు రిసార్ట్స్ వచ్చేటప్పటికి 2000 రూపీస్ నుంచి అయితే కనుక అవైలబుల్ ఉన్నాయి. నేనైతే కనుక ఇప్పటికీ ఇక్కడ చాలా హోమ్ స్టేస్ అయితే చూశానండి. మ్యాక్సిమం ఒక 5 to 6 హోమ్ స్టేస్ అయితే నాకు ఈ రోడ్లో కనిపించాయి. మీరు చూడొచ్చండి, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ వస్తుంది కూడా ఒక హోమ్ స్టే అనమాట. ఇక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మినిమం అయితే కనుక వాళ్ళు 700 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో అయితే కనుక రేట్ చెప్తున్నారు. ఒకవేళ బీచ్ ఎన్వైర్న్మెంట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక, బీచ్ క్లోజ్గా ఉండాలనుకుంటే కనుక మీరు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సిటీకి కూడా పెద్ద డిస్టెన్స్ అయితే కాదండి. ఇక్కడ నుంచి అయితే కనుక 40 మినిట్స్ మీరు సిటీకి రీచ్ అయిపోవచ్చు. అలపికి అయితే కనుక మీరు ఆ బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ రోడ్కి వెళ్తే కనుక మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ప్రైవేట్ బస్ అయితే అవైలబిలిటీ ఉంది. టికెట్ కాస్ట్ కూడా ఓన్లీ 15 రూపీసే కాబట్టి మీరు సిటీకి వెళ్ళేసి మళ్ళీ ఈ ప్లేస్కి అయితే కనుక ఈజీగా వచ్చేయచ్చు. నైట్ 10 o'clock వరకు అయితే కనుక బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్టేషన్. మంచి బీచ్ ఎన్వైర్న్మెంట్ కావాలనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు దిగొచ్చు. ఈ మంచి మరారి బీచ్ని అయితే కనుక ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది బీచ్ అయితే, బ్యూటిఫుల్గా ఉంటుంది వైట్ శాండ్ బీచ్. నేనైతే కనుక చూస్తాను ఇక్కడ చాలా హోమ్ స్టేస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. హోమ్ స్టేస్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్, అది కూడా హోమ్ స్టే అనమాట.
ఒక చిన్న సైజు హోమ్ స్టేస్ ఉన్నాయి, అలాగే మీడియం సైజ్ హోమ్ స్టేస్ ఉన్నాయి, అలాగే రిసార్ట్స్ కూడా చిన్నవి పెద్దవి ఉన్నాయన్నమాట. మన బడ్జెట్ని బట్టి అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట. రోడ్డు కూడా చాలా నీట్గా బాగుందన్నమాట. చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు కూడా చాలా నీట్గా బాగుంది. నేనైతే కనుక వాక్ చేసుకుని వెళ్తున్నాను. పెద్దగా క్రౌడ్ అయితే లేరండి, ఎందుకంటే టైం అయితే కనుక ఇప్పుడు 2:30 అయింది, మెట్ట మధ్యాహ్నం కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే లేరు. ఆఫ్టర్ 4 తర్వాత అయితే కనుక క్రౌడ్ వస్తారు. ఇప్పుడైతే కనుక క్రౌడ్ లేరనమాట. కొంచెం తక్కువ మందే కనిపిస్తున్నారు రోడ్లో వెళ్ళే వాళ్ళు కూడా. మీరు చూడొచ్చండి, ఇది కూడా ఒక హోమ్ స్టే అనమాట. బీచ్ విల్లా అని చెప్పేసి ఉంది. చాలా బాగున్నాయండి విల్లాస్ కూడా. మంచి ఎన్వైర్న్మెంట్, గార్డెన్ వ్యూతో, ఒక చిన్న సైజు ఒక హౌసెస్తో వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ లాగైతే కనుక కన్స్ట్రక్షన్ చేశారు. మీరు చూడొచ్చండి, రైట్ నాకైతే కనుక లాంగ్లో బీచ్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయిన ఒక 10 minutes మాత్రం నాకు వాక్ పట్టింది. అక్కడి నుంచి రావడానికి నాకైతే కనుక బీచ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో అయితే కనుక వ్యూ వస్తుంది. ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయినట్టండి బీచ్కి. ఇదేనండి అలెపి దగ్గర ఉన్న మారాయి బీచ్. అలెపి టౌన్ నుంచి 15 km డిస్టెన్స్లో అయితే కనుక ఈ బీచ్ ఉంది. నేనైతే కనుక బీచ్కి వచ్చేసాను. మీరు చూడొచ్చు, ఆపోజిట్లో బీచ్ కనిపిస్తుంది. పార్కింగ్ కూడా బయట చాలా వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయి. బీచ్ అయితే కనుక చాలా బాగుందండి. క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు. మేబీ 3 o'clock కాబట్టి టైం ఇంకా వచ్చినట్లేరు క్రౌడ్. మేబీ 5 o'clock తర్వాత అయితే కనుక క్రౌడ్ పెరగచ్చు. ఇప్పుడైతే కనుక క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. బీచ్ అయితే కనుక చాలా నీట్గా ఉంది.
మీ అలెప్పిలో ఉన్న ఈ మరాయి బీచ్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. తప్పకుండా మీరు అలెప్పి వస్తే కనుక ఈ బీచ్ విజిట్ అయితే చేయండి. ఇక్కడ మీకు రిప్లేస్మెంట్ ఫ్యాకల్టీస్ కూడా ప్రైవేట్ ఉన్నాయండి. కొన్ని మీకు ఈ చైర్ సిట్టింగ్స్ ఇవైతే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. దానికైతే కనుక పర్ అవర్కి అయితే కనుక ఒక 30 రూపీస్ నుంచి 50 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి ఛార్జ్ లేదండి, ఖాళీగానే ఉంది. ఎందుకంటే క్రౌడ్ లేరు కాబట్టి. వన్స్ ఈవినింగ్ క్రౌడ్ వస్తే కనుక మేబీ దానికి సంబంధించిన వాళ్ళైతే కనుక వచ్చి ఆ అమౌంట్ అయితే కనుక కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడైతే కనుక కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ అయితే కనుక డైరెక్ట్గా బీచ్లోంచి ఎంట్రీ ఉన్నాయన్నమాట. అంటే ప్రైవేట్ రిసార్ట్ నుంచి డైరెక్ట్గా బీచ్ ఎంట్రీ ఉంది. వాళ్ళకైతే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎందుకంటే ఆ రిసార్ట్ సంబంధించిన చైర్స్ అయితే కనుక సెటప్ చేస్తున్నాయి. వాళ్ళైతే కనుక డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్ అయితే కనుక ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే కనుక ఎలాంటి బోటింగ్ యాక్టివిటీస్ అయితే కనుక ఏమీ లేవండి. ఓన్లీ బీచ్ ఎన్వైరన్మెంట్ మాత్రమే ఉంది. ఈ స్పీడ్ బోట్స్ కానీ లేదంటే ఈ బనానా బోట్స్ అలాంటి యాక్టివిటీస్ అయితే కనుక ఏమీ ఇక్కడ అవైలబిలిటీ లేవు. అవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ అలాంటి యాక్టివిటీస్ అయితే కనుక ఏమీ లేవు. ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అనమాట. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా రిలాక్స్ అయితే కనుక ఈ బీచ్లో అవ్వచ్చు. మేబీ ఈవినింగ్ ఆఫ్టర్ నైట్ అయితే కనుక ఈవినింగ్ తర్వాత కనుక ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ రిసార్ట్స్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే చేయొచ్చండి. ఈ ఫైర్ క్యాంప్ కానీ లేకపోతే ఏమన్నా వేరే యాక్టివిటీస్ అయితే కనుక వాళ్ళు చేయొచ్చు. మారారికులం బీచ్ విజిట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. నేనైతే కనుక బీచ్ నుంచి తిరిగి అలపి టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేను వచ్చినప్పుడైతే కనుక ఇంత క్రౌడ్ లేరండి. బీచ్ మొత్తం చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉంది సైలెంట్గా. ఇప్పుడైతే కనుక 5 దాటిపోయింది, 5:30 అవుతుంది ఆల్మోస్ట్ టైము. క్రౌడ్ అయితే కనుక ఇప్పుడు బాగా వస్తున్నారనమాట. నేను చూస్తున్నాను ఆపోజిట్లో నాకు చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు వాక్ చేసుకుంటూ. పార్కింగ్ కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. ఈ బీచ్ రోడ్ మొత్తం కూడా వెహికల్స్ పార్క్ చేసేసారు ఒక సైడ్ అనమాట. లిటిల్ బిట్ ట్రాఫిక్ కూడా ఉంది. ఐ థింక్ మంచి బీచ్ అండి ఇదే కనుక. చాలా నీట్గా ఉంది బీచ్ కూడా. ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది. బీచ్ లవర్స్కి మాత్రం ఇది మంచి బీచ్ అవుతుంది. మారారికులం బీచ్ రీచ్ అవ్వడానికి అలపి టౌన్ దగ్గర ఉన్న మున్సిపల్ స్టాండ్ నుంచి బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీ ఉంది. ప్రైవేట్ బస్ అనమాట. బ్లూ కలర్ లైన్ అయితే కనుక మీకు ఈ బీచ్ రోడ్లో వస్తుందన్నమాట. మీకు 15 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అప్రాక్సిమేట్గా జర్నీ టైం వచ్చేసి 40 మినిట్స్ పడుతుంది. అలాగే మీకు గవర్నమెంట్ బస్ సర్వీస్ కూడా ఉంది. కాకపోతే కేఎస్ఆర్టీసీ వచ్చేటప్పటికి మీకు హైవే రోడ్లో వెళ్తుంది, నేషనల్ హైవేలో. మీరు అక్కడ దిగి ఈ మారారికులం ఊర్లో దిగి అక్కడ నుంచి బీచ్కి రావాలంటే కనుక మీకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది అనమాట. అదే మీరు ప్రైవేట్ బస్ తీసుకుంటే డైరెక్ట్గా బీచ్కి రోడ్డుకి ఫ్రంట్ దిగిపోతారు. మీరు వాక్ చేసుకుంటూ బీచ్కి అయితే కనుక వచ్చేయచ్చు. అలాగే మీకు రిటర్న్ కూడా ఆ బీచ్ రోడ్లోనే మీకు ఫ్రంట్లోనే మెయిన్ రోడ్లోనే మీకు బస్ సర్వీస్ అవైలబిలిటీ ఉంది. ఎవ్రీ 30 మినిట్స్కి ఒక బస్ అయితే కనుక మీకు అవైలబిలిటీ ఉందన్నమాట, ప్రైవేట్ బస్ సర్వీస్. ఇది బీచ్ మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి అయితే కనుక నేను బస్ తీసుకుని అలపి టౌన్కి అయితే వెళ్ళిపోతాను. రేపైతే కనుక నా అలపి ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. రేపు నా అలపి నుంచి మున్నారికి మూవ్ అవ్వాల్సి ఉంది. నేనైతే కనుక అలపి నుంచి కోటాయంకి ఒక లాంగ్ బోట్ రైడ్ అయితే అవైలబిలిటీ ఉంది. 3 hours జర్నీ అనమాట. ఒక బడ్జెట్లో అయితే కనుక ఆ ట్రిప్ కాస్ట్ ఉంది. నేనైతే కనుక రేపు మార్నింగ్ అలపి నుంచి కోటాయంకి ఆ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. కోటాయం రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మున్నారికి బై బస్సులో వెళ్దాం అనుకుంటున్నాను. ఆ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు చేసిన మలేషియా టూరిస్ట్ వీసా, బ్యాంకాక్ టూరిస్ట్ వీసా, అలాగే మలేషియా బడ్జెట్లో ఒక ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్యాంకాక్ బడ్జెట్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ వీడియోస్ కనుక మీరు చూసి ఉండకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు చూడొచ్చు. మీకు ఏమైనా మలేషియా బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్స్ ఉంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కానీ లేదంటే కనుక నా ఫేస్బుక్ పేజ్లో కానీ మీరు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ.